ఈరోజు కడప హెల్పింగ్ స్కాట్స్ గ్రూప్ నుంచి యువత ముందుకొచ్చి మిగతా వారికి కూడా ఆదర్శప్రాయమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. అదేంటంటే గత 10-15 రోజుల ముందు రవీంద్రనగర్ బ్రిడ్జి ముందర పక్కన ఉన్నటువంటి ఇల్లు గ్యాస్ సిలిండర్ పేలి పగిలిపోవడంతో ఈ నందిని మరియు శ్రీరామ్ అనేటువంటి కుటుంబము రోడ్డు మీద పడింది. ఎటువంటి సహాయం లేదు. అటువంటి సమయంలో కడప హెల్పింగ్ హ్యాండ్స్ వారు స్కాడ్ వాళ్ళు విచ్చేసి ఉన్నప్పుడు మేము వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అబ్దుల్ రెహమాను మరియు మిగతా వాళ్ళ సభ్యులు అందరి పేరు తెలియదు కాబట్టి క్షమించాలి. మిగతా అందరినీ కవర్ చేయండి. అందరు వచ్చి ముందుకు వచ్చి వారికి చేతనైనంత సహాయాన్ని అలాగే మిగతా వాళ్ళకి కూడా ఎడ్యుకేట్ చేసి వారు కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు తెలియజేసి ఈ విధంగా ఇటువంటి కుటుంబానికి మనం సహాయం చేయాలి. ఆర్థికంగా ఆదుకోవాలి. ఆర్థికంగా పాటు వస్తు రూపేణా కూడా వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వెంటనే వీరు ముందుకు వచ్చి ఆ వస్తు రూపేణా ప్రతి ఒక్క వస్తువును తీసుకుని ఇంటికి అవసరమైనటువంటి సామాగ్రి అంతయు తీసుకొచ్చి ఈ రోజు వారు ఇచ్చి ఆ కుటుంబాన్ని నిలబెట్టడానికి ముందుకు సహకరిస్తున్నటువంటి కడప హెల్పింగ్ స్కాట్స్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ యువత కాబట్టి వీళ్ళు ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తూ కడపలోనే ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఒక యువత్గా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈరోజు కడప హెల్పింగ్ స్కాట్స్ గ్రూప్ నుంచి యువత ముందుకొచ్చి మిగతా వారికి కూడా ఆదర్శప్రాయమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. అదేంటంటే గత 10-15 రోజుల ముందు రవీంద్రనగర్ బ్రిడ్జి ముందర పక్కన ఉన్నటువంటి ఇల్లు గ్యాస్ సిలిండర్ పేలి పగిలిపోవడంతో ఈ నందిని మరియు శ్రీరామ్ అనేటువంటి కుటుంబము రోడ్డు మీద పడింది. ఎటువంటి సహాయం లేదు. అటువంటి సమయంలో కడప హెల్పింగ్ హ్యాండ్స్ వారు స్కాడ్ వాళ్ళు విచ్చేసి ఉన్నప్పుడు మేము ఒక్కొక్కరు వస్తువు తీసుకెళ్ళండి. ఒక్కొక్కరు ఒకటి తీసుకోండి. ఈరోజు కడప హెల్పింగ్ స్కాడ్ బృందం వారు ఇక్కడ ఈ మధ్య జరిగినటువంటి గ్యాస్ బ్లాస్టింగ్ లో గ్యాస్ స్టవ్ పగిలి సిలిండరు అంతా చిన్న భిన్నమైనటువంటి ఒకటి కుటుంబానికి వీరు మనస్ఫూర్తిగా ఆర్థికంగా వస్తు రూపేణ సహాయం అందిస్తున్నారు. వీరి బృందంలో ప్రతి ఒక్కరూ కష్టపడి ఈ యొక్క వస్తువులను వారి ఇంటికి కావలసిన సామాగ్రిని అన్నింటినీ క్రోడీకరించి వారి స్వయాన వారి చేతుల మీదుగా తీసుకొని వచ్చి ఈ కుటుంబానికి అన్నింటికి అందిస్తున్నారు. ఈ సందర్భంగా కడప హెల్పింగ్ హ్యాండ్స్ స్కాట్స్ వారికి బృందం వారికి వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్క వస్తువును ఇంటిలో ఏ వస్తువు కూడా లేదు అని చెప్పకుండా అన్ని వస్తువులను తీసుకొని వచ్చి ఈరోజు వారు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో చాలా మంది ఎంతో సేవా కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా ఉంటూ దగ్గరుండి సేవలను అందిస్తున్నారు. ఈ సేవలు అందించినటువంటి కడప హెల్పింగ్ హ్యాండ్స్ స్కాట్స్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీరు రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఈ కార్యక్రమంలో వీరికి సహాయ సహకారాలు అందించినటువంటి దాతలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. విషయాన్ని తెలిసిన వెంటనే దాతలందరూ ముందుకొచ్చి ఈ యొక్క సహాయాన్ని అందిస్తున్నందుకు హెల్పింగ్ హ్యాండ్స్ తరపున అలాగే ఈ బాధిత కుటుంబాలు నందిని శ్రీరామ్ కుటుంబాల తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.